మార్నింగ్ 6 గంటల నుంచి వాళ్ళు సర్వేలు చేసి కబ్జాలు ఎక్కడ ఉంది, ఎక్కడైతే పంచాయతీలు ఉన్నాయి, అలాంటి దండుపాలెం బ్యాచ్కి అందరికీ కర్ఫ్యూ పడింది. అది పార్థసారథి కర్ఫ్యూ, దండుపాలెం నీ దండుపాలెం బ్యాచ్కి అని మేధావులు అనుకుంటున్నారు. ఈరోజు ఆదోని ప్రజలు నీ దండుపాలెం బ్యాచ్ తిరగడం లేదు కాబట్టి కానీ ఆదోని ప్రజలకు స్వేచ్ఛ ఉంది. కేవలం నీ దండుపాలెం బ్యాచ్కే కర్ఫ్యూ పడిందని జనాలందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఎమ్మెల్యే 15 ఏండ్ల నుంచి మా ఆదోనికి పరిపాలించినావు, ఏ మంచి పని చేసినావు చెప్పు. ఏ రోజు మా దరిద్ర కేకలు, మా ఆకలి కేకలు ఏ రోజైనా అసెంబ్లీలో నువ్వు విన్నపించినావా? ఆదోని జనాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్న దినాలంతా నీ ఇంటికాడు ఉండాలా. రెడ్డి గారు, మట్కా సారా బెట్టింగు గత 20 ఏండ్ల నుంచి పోషించిన వ్యక్తి ఎవరంటే మన అన్న సాయి ప్రసాద్ గారు. హెయిర్స్కి డై చేస్తున్నారు, రెడ్డి గారు మీషాలు దూతున్నారు. జహాపనా జమీందార్ ఎక్స్ఎమ్మెల్యే గారు, జహాపనా మేరా తోఫా ఖుబూల్ కీజియే. మిత్రుల కన్నా ఎక్కువ నా మీడియా సోదరులకి ఫస్ట్ నా వందనాలన్నా. అన్న, ఈ మీడియా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా ఆదోని డైనమిక్ ఎమ్మెల్యే పార్థసారథి గారి పైన మా తాజా మాజీ జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కొన్ని వ్యాఖ్యలు చేసినారు, కొన్ని కామెంట్లు చేసినారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినాడు. ఏమని, 40 రోజుల్లో మా కూటమి ప్రభుత్వం అయ్యి 40 డేస్ అయ్యింది, ఆ 40 రోజుల నుంచి పార్థసారథి గారు కనిపించడం లేదు అని. మా సాయి ప్రసాద్ రెడ్డి ఏ మాట చెప్తే కూడా నిజమే చెప్తారు. కరెక్ట్, అది చాలా నిజం. అది ఎందుకంటే ఎలక్షన్ అయిన వెంటనే, కౌంటింగ్ అయిన వెంటనే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయినారు అంటూనే ఆయన తెలంగాణకు పారిపోయినాడు. మరి తెలంగాణలో కూర్చొని ఆదోనిలో పార్థసారథి ఎట్లా కనిపిస్తాడు? ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ ఉంది, కర్నూలు డిస్టిక్లో ఆదోని నియోజకవర్గం ఉంది. ఆ ఆదోని నియోజకవర్గంలో మీరు ఉంటే పార్థసారథి గారు ఏం చేస్తున్నారో సాయి ప్రసాద్ రెడ్డి గారికి కనిపిస్తుంది. ఆయన తెలంగాణ వెళ్ళిపోయినాడు కాబట్టి టూరిస్టర్. ఆయన ఎలక్షన్ అయిపోతూనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టినాడు కాబట్టి ఆయన అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ వెళ్ళిపోయినాడు కాబట్టి మా పార్థ గారు ఆయన కనిపించడం లేదు. కానీ యావత్తు ఆదోని ప్రజలకి పార్థసారథి గారు కనిపిస్తున్నారు, కానీ కేవలం సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఒకటే కనిపించడం లేదు. రెండో ప్రశ్న ఏమంటే, సాయి ప్రసాద్ రెడ్డి గారు మీడియా ముఖంగా